హాయ్ హలో నమస్తే. ఇక్కడ ఎవరో మహానుభావుడు అంబేద్కర్ విగ్రహం జోలికి వెళ్ళి ఇది ఇతనేదో చేశాడు అంబేద్కర్ విగ్రహం దగ్గర, మీకు కనిపిస్తుంది అనేది నేనైతే అనుకుంటున్నా. ఓకే, ఇతను అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళజోడిని ఏదో ఇట్లా ఊపుతున్నాడు కళ్ళజోడిని. అది అతని దగ్గర దండ లేదు, ఏం లేదు, ఒక కండ ఉంది. అది ఆ కండవ మన ఏమంటారు హిందుత్వ సంఘాలు వాడేటువంటి ఒక కండవలాగా, కాషాయం కండవలాగా ఉంది. అతను వెళ్ళి ఏదైనా అంబేద్కర్ విగ్రహాన్ని గెలికాడండి. మరి అతన్ని ఇక్కడ అరెస్ట్ చేశారు. ఇది అరెస్ట్ చేసి లోపల వేసారు అతన్ని. ఇది ఒకటైతే కనిపిస్తుంది మనకి, చూడండి. సరే, మీకు అర్థమైంది. అతన్ని అరెస్ట్ చేశారని ఒకటి అర్థమైంది. ఇతనే అంబేద్కర్ అదే విగ్రహం దగ్గరికి వెళ్ళి మరి అంబేద్కర్ విగ్రహం కాళ్ళు పట్టించినట్టున్నారు. ఏదో జరిగింది, ఒకసారి చూద్దామనండి. ఏదో మాట్లాడుతున్నాడు. ఈ దశరపురం గ్రామం కరీంగూడ మండలం. నేను గజమాల యాత్రకు వచ్చాను. గజమాల యాత్ర వచ్చే క్రమంలో చింతపల్లి అక్కడ దగ్గర మన అంబేద్కర్ విగ్రహం ఉంది. దానికి సన్మానం చేద్దామని లోపల. సరే, ఎనివే మీకు అయితే మ్యాటర్ అర్థమైంది. మ్యాటర్ ఏంది, ఇతను అంబేద్కర్ విగ్రహం ఎక్కి అంబేద్కర్ యొక్క స్పెట్స్ని ఏదో ట్యాంపర్ చేయడానికి ట్రై చేశాడు. పోలీసులు అరెస్ట్ చేశారు ఇతన్ని. ఇతని తర్వాత క్షమాపణ చెప్పి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కాళ్ళు పట్టుకొని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. మొత్తం ఎక్కడ జరిగింది, ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిందట. మొత్తం డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇది ఓకే, నాకు వచ్చినటువంటి మెయిల్ని మీకు చదువుతున్నాను, విత్ లింక్స్ చదువుతున్నాం మొత్తం. ఓకే, ఈరోజు అనగా అంటే 28వ తారీఖు 28 జనవరి అంటే ఈరోజు సాయంత్రం 4 గంటల కంటే నిన్న అయి ఉండవచ్చు. ఓకే, నిన్న సాయంత్రం 4 గంటలకి చింతలపల్లి కలింగల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిందట. ఏం జరిగిందట? డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అవమానం నిన్న. ఎందుకు? అంతర్వేది ర్యాలీకి వెళ్ళే కొంతమంది యువకులు చింతలపల్లి కలింగల్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆగి వికృత చేష్టలతో బైక్ రేస్ చేస్తూ స్థానికుల్ని ఇబ్బంది పెడుతూ ఒక కుర్రవాడు అంబేద్కర్ విగ్రహం మెట్లను చెప్పులతో ఎక్కి అంబేద్కర్ గారి కళ్ళజోడిని తాకుతూ మెడలో కండువా వేసి అలా అవమానకరంగా ప్రవర్తించిన వీడు దొరికితే పట్టుకోండి అని ముందు సోషల్ మీడియాలో ఇది తిప్పారు. ఏమని? అక్కడ ఉన్న కొంతమంది కుర్రోళ్ళు, ఇది అంతర్వేది అట. ఎక్కడిది? అంతర్వేది. ఎక్కడ చెప్పారు? చింతలపల్లి కలింగల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్వేది ర్యాలీకి వెళ్ళే అంతర్వేది కాదు, చింతలపల్లి కలింగల్ వద్ద వీళ్ళందరూ అంతర్వేది ర్యాలీకి వెళ్తున్నారట. అంటే హిందూ సహోదరులు అయి ఉండొచ్చు. వీళ్ళందరూ వెళ్తా అక్కడ బైక్ ర్యాలీ ఏదో చేసి స్టంట్లు ఏదో కొట్టారట. ఎవరో ఒక అతను వెళ్ళాడట. ఒక అతను వెళ్ళి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పైకి కిందకి ఏదో చేశాడట. వీడిని పట్టుకోండి అని సోషల్ మీడియాలో చేసినటువంటి ఒక పోస్టు రాజామణి కొంకి అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ పోస్ట్ చేసింది. ఇతను అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో చేశాడని దీనికి సంబంధించి రాజామణి కొంకి అనే ఆమె పోస్ట్ చేసింది అనమాట. ఓకే, షీఈ్ దళిత్ యాక్టివిస్ట్. ఆమె పోస్ట్ చేసింది. సో అది మీకు కనిపిస్తుంది అది. ఓకే, అదిగో కెలికాడు తను, ఇంటెన్షనల్గా అతను కెలికాడు. చెప్పులు వేసుకొని పోయాడు, కనిపిస్తుంది. ఇదిగో చెప్పులు ఉన్నాయి, అతని కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, కనిపిస్తుంది. ఓకే, బహుశా అది ఒక రీజన్ ఏంటంటే జనరల్గా అంబేద్కర్ విగ్రహం పైకి వెళ్తే చెప్పులు వేసుకుని వెళ్ళరు, చెప్పులు కింద ఇడిచి వెళ్తారు అందరూ. సో మేబీ అది ఒక రీజన్ అయి ఉండొచ్చు వీళ్ళు హట్ అవటానికి. సో ఇతను పట్టుకోండి అని చెప్పి వీళ్ళు ఫస్ట్ తిప్పారు, దళిత సంఘానికి సంబంధించిన వాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. ఈ సంఘటన దుశ్చర్యకు పాల్పడ్డ వారందరూ ఒక జెండాలు పట్టుకొని ర్యాలీగా వెళ్తూ మధ్యలో ఆగి ఈ సంఘటనకు పాల్పడ్డారు.
ఒక జెండాలు పట్టుకొని, అంటే అదే కాషాయం జెండా పట్టుకున్నారు, అదే అంతర్వేది ర్యాలీకి వెళ్తున్నారంటే హిందూ సహోదరులు, అదే చెప్తున్నాను. ఓకే, అక్కడ ఉన్న ఎవరన్నా వారితో వచ్చిన వారు అతనిని వారించి ఉండవలసినది. ఓకే, అరెస్ట్ సమయంలో అక్కడ ఉన్నవారే అతనిని కొట్టడం వీడియోలో చూడవచ్చు. కొట్టారా? ఎక్కడుంది వీడియోలో? అక్కడ ఉన్న అరెస్ట్ సమయంలో అక్కడ ఉన్నవారే అతన్ని కొట్టడం వీడియోలో చూడవచ్చు. ఓకే, అరెస్ట్ సమయంలో అట. ఓకే, ఇతని ఒక్కడిని అక్కడ ఉన్న వారందరిపై ఎఫ్ఐఆర్ పడింది. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళందరితో ఎఫ్ఐఆర్ పడిందంట. వీడియోలో స్పష్టంగా వారి మొహాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం మదంతో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిస్తే ఏదో ఒక హీరో అవుదాం అనుకొని తనతో పాటు అందరిపై కేసు కావడానికి కారణమయ్యాడు. అంటే ఎవడో ఒకడు హీరో అవుదామని ట్రై చేస్తే మొత్తం మీద కేసు పడింది అనేది నాకు వచ్చిన మెయిల్ సారాంశం ప్రకారం. అక్కడ విగ్రహం వద్దకు వెళ్ళిన కుర్రాడు పెట్టిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియోలో అతను ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే, ఈ విగ్రహానికి సన్మానం చేద్దామని ఎక్కినప్పుడు కాళ్ళకు చెప్పులు ఉన్నాయి, చూసుకోలేదు, జరిగిన దానికి క్షమాపణలు అని చెప్పినాడు. ఒకవేళ సన్మానం చేద్దాం అనుకున్నప్పుడు ఒక దండ తీసుకొని విగ్రహానికి వేసి రావాల్సింది. అతని చేతులు దండ లేకుండా ఉండి అతని విగ్రహం కళ్ళజోడు ముట్టుకొని అతను కండువ వేయడానికి ప్రయత్నించాడని వీడియో తీసిన వారు వివరాలు పోలీసులు వారు చెప్పారు. కరెక్టే కదా? ఇది పిల్లోడు ఏం మాట్లాడే చూద్దామండి. ఇది ఒకసారి ఇతను వినండి ఏమన్నాడో. ఇతను ఏమన్నాడంటే, నేను చెప్పులు వేసుకొని పోయాను, ఏమన్నాడు చూడండి ఒకసారి. నా పేరు మల్లాడి నాగరాజు, అది గెస్టల్పూర్ గ్రామం, కరీంనగర్ మండలం. నేను గజమాల యాత్రకు వచ్చాను. గజమాల యాత్ర వచ్చే క్రమంలో చింతపల్లి అక్కడ దగ్గర మన అంబేద్కర్ విగ్రహం ఉంది, దానికి సన్మానం చేద్దామని లోపల నేను పైకి ఎక్కాను. ఎక్కే క్రమంలో నాకు కాలేజీ చెప్పులు ఉండడం వల్ల మీరంతా ఆ తప్పు నాది, నా తప్పు వల్ల మీరందరూ బాధపడడం తెలిసింది. ఆ బాధని సర్దిద్దుకుందామని చెప్పి ఇప్పుడు అంబేద్కర్కి పాదాభివందనం చేద్దాం అనుకుంటున్నానండి. జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్. చెప్పరా? జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్. జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్. జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్. అది. సో ఆ పిల్లోడు క్షమాపణ చెప్పాడు, నేను చూసుకోలేదు, అంబేద్కర్ విగ్రహానికి సన్మానం చేద్దామని వెళ్ళాను అనేది అబద్ధం యాక్చువల్గా. ఎందుకంటే అతని చేతిలో కాషాయం జెండా ఉంది, జెండా లేదు. జనరల్గా పూల దండ వేస్తారు కదా అంబేద్కర్కి. అతను నిజంగా అక్కడ దండ వేయడానికి వెళ్తే అతని చేతిలో దండ ఉండాలి కదా, దండ ఉండాలి కదా, కాషాయం జెండా ఉంది. సో అతను సరే ఏదైనా క్షమాపణ చెప్పాడు. అతని వల్ల చాలామందికి ఎఫ్ఐఆర్ పడింది అనేది ఇక్కడ ఈ మెయిల్లో ఉన్న సారాంశం. ఓకే, ఈ సంఘటనకు పాల్పడిన వారిపై రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో బత్తుల రాజేష్ అనే అంబేద్కరైట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఓకే, బత్తుల రాజేష్ అనే వ్యక్తి అంబేద్కర్ రాజోల్లో ఫిర్యాదు చేశారట, ఎఫ్ఐఆర్ పడింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 28/1/2026 ఏదో ఎఫ్ఐఆర్ నెంబరు ఇక్కడ ఉంది. ఓకే, వేర్ ఇన్ సమ్ పర్సన్స్ క్రియేటింగ్ న్యూసెన్స్ బై రైడింగ్ దేర్ మోటార్ నేను ఇక్కడ మెయిల్ చదువుతున్నా, మీకు అర్థమవుతుంది అనుకోండి. ఓకే, నేను ఇక్కడ చదువుతున్నా. వేర్ ఇన్ సమ్ పర్సన్స్ క్రియేటింగ్ న్యూసెన్స్ బై రైడింగ్ దేర్ మోటార్ సైకిల్స్ అండ్ రీచ్డ్ నియర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ విత్ అన్ ఇంటెంట్ టు క్రియేటింగ్ enmity between a religion and a group of people and step in with FIR లో ఉన్న లైన్ అనుకుంటే ఇది, people and step in with slippers to the stand of statue and put their marks of religious caste of cloth in the neck of the statue, and also they made dirty of ears noise of the statue. The people not belong to SC/ST case, nearly 100 number of people. The people not belongs to SC/ST క్యాస్ట్, SC/ST క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. 100 మంది దాకా కేసు పెట్టారట. సో వెరీ క్లియర్, వీళ్ళు ఎఫ్ఐఆర్లోనే రాశారు. వీళ్ళు ఒక రిలీజియన్కి సంబంధించిన జెండా వేసి అతను అంబేద్కర్ గారి ముఖానికి ఏదో చేయడానికి ట్రై చేశారని ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రకారం చెప్తున్నాం. సో ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన వీడియో ఇది, ఒకసారి చూద్దాం. ఇదేం చేసి ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాను.
ఈ మెయిల్లో అతను కొట్టారు అని చెప్పి రాశాడు, నాకు ఎక్కడేం కనపడలేదు, మీరు కూడా చూశారు. ఓకే, కొట్టాడని. సరే, నేనేమంటానంటే మనం ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధం మొత్తం ఏంటంటే ఎవరు నమ్మిన ధర్మాన్ని వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ కూడా ఒక ధర్మమే. ఓకే, అంబేద్కర్ వాదులు అతన్ని కూడా దేవుడిగా చూస్తారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, బైబిల్, ఖురాన్, భగవద్గీతగా చూస్తారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని. సో అంబేద్కర్ను కూడా మీరు ఒక ధర్మంగా భావించండి. ఇప్పుడు మీరు అంతర్వేది వెళ్ళేటప్పుడు మీ దారిలో మీరు వెళ్తున్నారు, మీ ర్యాలీలు మీరు చేసుకోవాలి. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావడం అనవసరం. ఆ పిల్లోడు వచ్చాడు, ఇది చూడండి దాని ఎంతవరకు దారి తీసిందంటే అతను వెళ్ళి మళ్ళీ అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని మళ్ళీ నా వల్ల క్షమాపణ చెప్పి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐ SC ST కేసులు పడి ఇంతమంది మీద. సో ఇవన్నీ కూడా అనవసరం. ఓకే, ఇది అంటే అతను ఇంటెన్షనల్గా చేయలేదు. మా ముఖం చూస్తే అర్థమవుతుంది అతను ఇంటెన్షనల్గా చేసినట్టు లేడు. అతని ముఖం చూస్తే ఏమన్నా ఇంటెన్షనల్గా అంబేద్కర్ గారిని పగలగొడదాము, విగ్రహం చేద్దాం అన్నట్టుగైతే నాకు కనపడలా. ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు పిల్లోడు. బట్ ఏదైనా పొరపాటు చేశాడు అతను. నేనేంటంటే యూ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ దట్ you may be having Sanatana Dharma. Remember that we have Ambedkar Dharma. Ambedkar is our God. He also had given a Dharma of Constitution of India. So we also treat him like Ambedkar is also a kind of person. Okay. అంటే అంబేద్కర్ వాదుల యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పాను. ఐ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఎందుకంటే నేను అంబేద్కర్ గారిని దేవునితో పోల్చలేకపోయినప్పటికీ ఆయన దేవునితో సమానంగానే, దేవుని కంటే దేవుడే గొప్పవాడుగా భావిస్తాం. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ నన్ను తిడతారు కొంతమంది, ఏమైనా రమేష్ అన్న అంబేద్కర్ అన్న దేవుడితో పోలుతున్నావు, మరి మా దేవుడు ఏంటంటే మళ్ళీ రిలీజియస్ సెంటిమెంట్లు వస్తాయి. అందుకని నేనేమంటున్నానంటే ఓకే, గాడ్ ఈజ్ అట్ మోస్ట్ ఆఫ్ కోర్స్ ప్రయారిటీ, గాడ్ ఈజ్ టాప్ మోస్ట్. ఆఫ్టర్ గాడ్ ది సెకండ్ గాడ్ ఈజ్ అవర్ అంబేద్కర్. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ దిస్ క్లారిఫికేషన్. సో దయచేసి రెస్పెక్ట్ చేయండి. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.